ఆచరించడమే దృష్టిగా పెట్టుకోండి. అందుకే ఆయన జనవరి 29వ తేదీని తేజకిరణాలు దాంట్లో ఒక సూక్తి చెబుతాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆచరణాత్మకత కనబరచు. ఆచరణ లేని సిద్ధాంతాల వల్లే, ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాలు ఏవైనానమ్మా ప్రజలు అభివృద్ధి చెందాలనే ప్రయత్నిస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఏ పార్టీ అయినా ఎంతో కొంత చేస్తుంది. వాళ్ళకి ఏదో మళ్ళీ ఎన్నికవ్వాలని ఒకటి ఉంటుందిగా, చెయ్యాలిగా, చేస్తారు, చేయకుండా ఉండరు. కానీ ప్రజల సహకారం ఉండదండి. ఆర్టీసీ బస్సు ఎక్కే చోట మీరు చూడండి, మీరు ఒకడి మీద ఒకటి ఎక్కేస్తాడు కానీ వరుసలో నిలబడరండి. ఇక ముక్కోటి ఏకాదశి సంగతి చెప్పక్కల్లా. ఉత్తర ద్వారం బద్దలు కొట్టి దర్శనానికి వెళ్ళిపోతాడు. అసలు బద్దలు కొట్టి వెళ్ళడం దర్శనం, మరి బద్దలు కొట్టి వెళ్ళామండి అదండి భక్తి అంటాడు. నమశివాయ. భక్తి అంటే బద్దలు కొట్టడమా? విష్ణుమూర్తి అలా వెళ్ళడే. మనకి ఇది వీరావేశాలు. బద్దలు కొట్టి వెళ్ళామండి, మరి దేవుడు అంటే ఏంటనుకో, దేవుడు అంటే ఇదే బద్దలు కొట్టమా? దేవుడు అంటే లైన్లో నిలబడ్డం కదా. నీకంటే ముందున్నవాడిని తోసుకుని ఎలా వెళ్ళిపోతావు అసలు నువ్వు? అమెరికాలో వెళ్ళరే. ఐరోపా దేశం మొత్తం. నా దేశానికి ఏంటండి ఈ దౌర్భాగ్యం? క్రమశిక్షణ లేని దేశం. ఒక గుళ్ళోకి వెళ్ళినా, బళ్ళోకి వెళ్ళినా, బస్సు ఎక్కినా అక్కడ నిలబడాలంతే. మనకంటే ముందు ఒకడు ఉన్నాడు, దాటుకుని ఎలా పెడతామండి? మనకంటే ముందు ఒకడు ఉన్నాడు కదా, లేదు వెళ్ళిపోతాం అంతే. ఎక్కడ ఈ మాత్రం క్రమశిక్షణ పాటిస్తే ఈ ఆచరణ లేదు. మనం క్రమశిక్షణ గురించి బాగా చెప్తాం. మొత్తం జీవితం బాగుండాలంటే నా అనుభవం మీద నాకు తోచింది రెండేనమ్మా, 2 మాటలు, 2 5 అక్షరాలే. నీ భౌతిక జీవితం బాగుండాలంటే 5 అక్షరాలు క్రమశిక్షణ. నీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటే 5 అక్షరాలు నమశివాయ. ఇంకేం లేదు. నువ్వు క్రమశిక్షణగా ఉండు, నిరంతరం మనసులో నమశివాయ, ఇంకేం అక్కర్లేదు. ఈ 2 చూసుకో చాలు. నువ్వు క్రమశిక్షణ పాటించు. ఒక సమయానికి చేస్తానంటే సమయానికే చెయ్యి. చిన్న పిల్లకి సినిమాకి వెళ్తానన్న మాట ఇస్తే ఖచ్చితంగా ఇంటికి రావాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, మాట తప్పకూడదు. శ్రీ మహావిష్ణువుకు మొక్కిన మొక్కు ఎంత ముఖ్యమో ఇంట్లో పసిపిల్లకి మొక్కిన మొక్కు కూడా అంతే ముఖ్యమండి. చేయాలని ఖచ్చితంగా. చిన్నపిల్లే కదా ఏదో వంక పెడతాను, లేదు ఆ పిల్లకి మనసులో పడిపోయింది మా నాన్న ఇచ్చిన మాట తప్పాడు, నేను కూడా తప్పచ్చు. రేపు పొద్దున్న 16, 17 వయసు వచ్చాక వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే సాయంత్రం వస్తాను రేటు రాదమ్మా, తెల్లారాకు వస్తుంది, కర్మ కాలిపోతుంది. నువ్వు తప్పావు కదా మాటని. ఇంకా 4 ఇలాంటివే పోగేసి అడిగితే నువ్వేం చేసావని అడుగుతుంది. వీళ్ళు చాలా తెలివితేటలున్నాయి. పూర్వం ఎవరైనా తల్లిదండ్రులను ఎదిరించాలంటే అసలు ధైర్యం ఉండేది కదా. ఇప్పుడు చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే మనమంతా కర్మకాలి తెలుగు మీడియం చదివాం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివారు. యూ డోంట్ నో డాడీ, యూ డోంట్ నో మమ్మీ. వాళ్ళు ఎవరికి ఏమీ తెలియకుండానే వీరు జన్మించేశారు ఇక్కడ. అక్కడే మనం జాగ్రత్త పడాలి. మొత్తం సిద్ధాంతాలు కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు, వైదిక సిద్ధాంతం కాదు, ముస్లిం, క్రైస్తవం ఏ మతం కూడా తప్పేం చెప్పదండి. కొట్టుకోమని ఏ మతం చెబుతుందమ్మా? అలా చెప్తే అది మతం ఎలా అవుతుంది? ఏ మత సిద్ధాంతమైనా, ఏ రాజకీయ సిద్ధాంతమైనా ప్రజలు బాగుపడడానికే పుట్టింది తప్ప చెడిపోవడానికి కాదండి. కానీ ఏ సిద్ధాంతము లేని పార్టీలని, నాయకులను చూస్తున్నాం ఇవాళ సమాజంలో. ఏ సిద్ధాంతము లేదండి. వీడు గెలవడం ఒక్కటే సిద్ధాంతం. స్పష్టంగా నాయకులు చెప్పేస్తున్నారు, మేము గెలిచే వాళ్ళకి టికెట్ ఇస్తామని చెబుతున్నారు. మా సిద్ధాంతం ప్రకారం ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకని చెప్పడం లేదండి. అసలు గెలిచే వాళ్ళకని చెప్పేస్తున్నారు స్పష్టంగా. ఎందుకు ఇంత దౌర్భాగ్యం వచ్చింది? ఆచరణ ప్రజలు పట్టించుకోవట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఆయన చెబుతున్నాడు, ప్రతి పనిలోనూ ఆచరణాత్మకత కనబరచు. ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా భ్రష్టు పట్టింది. ఆ ఆచరణ చాలా ముఖ్యం. ఏ గ్రంథం రామకృష్ణ జీవితం చదివారు మీరు, రామకృష్ణ బోధామృతం చదివారు, 1100కు పైగా సూక్తులు ఉన్నాయి. అందులో మీరు ఆచరించదగినవి 10 కూడా లేవా అండి? అంత కష్టమా? ఏమైనా బాగా లోతైన ధ్యానం, అమ్మవారి కోసం పడిన తీవ్ర తపన గురించి ఆయన చెప్తే అది వదిలేయండి అమ్మా, పోనీ చూద్దాం. ముందు చాలా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారు ఆయన పరమహంస, అవి మనం చేయొచ్చు కదా. అసలు ఈ తేజకిరణాలు మీరు పరిశీలించినప్పుడు దయచేసి ఒక నిబంధన పెట్టుకోండి. నేను చేసే మీకు చెబుతున్నా. నేను రోజు పొద్దున్న కాఫీ తాగే సమయానికి ఈ సూక్తి చూశాకే కాఫీ తాగుతాను. నాకు నియమం అది చూడాలంతే, అదేముందో చూడాలి. ఇప్పటికి 10 ఏళ్ళుగా జరుగుతుంది అది. ఖచ్చితంగా పొద్దున్న చూడాలి, తర్వాత కాఫీ. ఇవాళ ఏదో ఫిబ్రవరి 17 ఏముంది, అది మనం చేస్తున్నావా అని ఆలోచించుకొని తర్వాత కాఫీ తాగాలి. ఇది మనం చేస్తున్నావా? చేయడానికి అసాధ్యమైంది 366 సూక్తులు ఉన్నాయి అందులో తేజకిరణాల్లో. ఫిబ్రవరి 29వ తేదీ కూడా కలిపారు, ఎప్పుడు ఇబ్బంది లేకుండా.
చేయడానికి అసాధ్యమైంది నాకైతే ఈ 10 ఏళ్ల పరిశీలనలో ఒక్కటి కూడా కనపడలా అన్నీ సాధ్యమైనవి. చాలా సులభ సాధ్యంగా చెప్పాడు ఆయన. అసలు అవి సాధ్యమైనవి, దాన్ని సులభంగా సాధించడం ఎలాగో చెబుతాడు వివేకానందుడు. ఈ పని చేయి చాలు అంటాడు. ఇంతకంటే సులభంగా చెప్పగలిగిన యోగి ప్రపంచం మొత్తం మీద లేరండి, ఒక్క వివేకానందుడు తప్ప. ఇంత సులభంగా మోస్ట్ ప్రాక్టికల్ పర్సనాలిటీ. ఇది మానవులకు సాధ్యం కాదు అంటే వివేకానందుడు చెప్పడు ఆ మాటని. ఎందుకు సాధ్యం కాదు వదిలేయండి, ఋషులు చేసుకుంటారు వీళ్ళకెందుకు అంటాడు. నేను ఋషుల కోసం పుట్టలేదు కదా, మానవుల కోసం పుట్టాను నేను. వాళ్ళకి చెప్తాను ఋషులకు సాధ్యమైంది వీళ్ళకెందుకు వదిలేయండి. 10,000 ఏళ్ళు ఒంటికాల మీద నిలబడి తపస్సు అని తేజకిరణాల్లో కదమ్మ వివేకానంద సాహిత్యం మొత్తంలో ఎక్కడ చూడరు మీరు. ఎందుకంటే అది మనకి సాధ్యమయ్యేది కాదు అది అని చెప్పడు. 10 నిమిషాలు కూర్చొని జపం చేయని చెబుతాడు, అది సాధ్యం కదా. ఒంటికాల మీద నిలబడడం సాధ్యం కాదు. ఒంటికాల మీద ఎవడి మీద లేవకు, అంత కోపం తగ్గించుకో సరిపోతుంది. అంత కోపం ఎందుకు, ఏమి సాధించే కోపం వల్ల బీపీ రావడం తప్ప. ఇది ఆచరణ. ఇన్ని వింటున్నాం కదా, సరిగ్గా ఈ ఆచరణ లేకపోవడం వల్లే మన దేశం పూర్తిగా భ్రష్టు పట్టింది అని. గ్రంథములెల్ల నేర్చుకొని కంఠము సుంఠైపోవనార్చు మోహాంధులు తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము గుర్పలేక పొడి మాటలు బల్కుదురెంతసేపు హా గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధమంటునే అని సాగర ఘోష కావ్యంలో రాశాను. ఆచరణాత్మక వైఖరి లేకపోతే ఎలా ఉంటుంది. గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధం అంటూనే. గాడిద గంధం మోసినా ఒకటే, పెంట మోసినా ఒకటే, పిడకలు మోసినా ఒకటే, ఏ గంధము దానికి అంటదు. ఇంకా పెంట పిడకలు అంటుతో ఏమో కానీ గంధం అసలే అంటదు. గాడిద గంధాన్ని మోసినట్టుగా మనం గ్రంథాలు మోసుకు తిరుగుతూ ఉంటే ఎలాగండి. నేను రోజు రామకృష్ణ మఠం కథా సాహిత్యం చదువుతా, బోధామృతం చదువుతా, 10 సూక్తులు చదివితే కానీ పడుకో, లేదమ్మా ఒకటి ఆచరిస్తే కానీ పడుకోను అని పెట్టుకొని ఏమో బాగుంటుంది. 10 చదివితే కానీ పడుకోను, మొత్తం పూర్తి అయితే కానీ పడుకోను, కార్తీక మాసంలోగా మొత్తం అయిపో. రామకృష్ణ పరమహంస చెప్పలేదు అన్నమాట కార్తీక మాసం ఆశ్వీజ మాసం అని. నీకెందుకు లేనిపోను గొడవ. రామకృష్ణ బోధామృతం చదవడానికి మాసం ఏమిటండి. ఇన్ని చదివితే కానీ పడుకోను కాదు, ఇది చేస్తే కానీ పడుకోను అని పెట్టుకోండి. ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ఆలోచిద్దాం. పోనీ పెద్దలు చెబుతారు, ఎవరినైనా అడగచ్చు. నేను అనుకుంటున్నానండి చేయలేకపోతున్నా, కారణం చెప్తే పరిష్కారం ఉంటుంది. లోకం అంతా కార్యకారణ సంబంధంతోనే ఏర్పడింది. మోస్ట్ లాజికల్ కార్యకారణ సంబంధం ఉంది లోకంలో. కొన్ని విషయాలు ఏదైనా అతీతంగా అర్థం కాకపోవచ్చు, కానీ అంతా కార్యకారణ సంబంధం ఉందండి. అది కావట్లేదంటే ఎందుకు కావట్లేదో చూసుకోవాలి. అందుకని గ్రంథాలన్నీ బాగా చదివేసి కంఠం సొంటైపోయేలాగా సుందరకాండలో 100 శ్లోకాలు, రామాయణంలో 1000 శ్లోకాలు అప్పగించేయడం సమస్య కాదండి. ఇక్కడ నాకు భగవద్గీత మొత్తం నోటికి రావడం ముఖ్యం కాదు మిత్రమా, చేతికి రావాలి, ఆచరణలో ఉండాలి. నోటికి ఎందుకు రావడం, కృష్ణుడికి నోటికి రాదు భగవద్గీత, వచ్చింది చెప్పాడు ఆయన అంతే. ఆయన అప్పగించలేదు భగవద్గీతను. మనం కృష్ణుడి కంటే గొప్పవాళ్ళం, దాన్ని పైనుంచి చదువుతాం, కిందికి చదువుతాం. ఎవరు చిన్నపిల్లల చేష్టలు ఇవన్నీ, హై స్కూల్ పిల్లలచే చేయించాలి. 60 ఏళ్ళు తగులోటి మనం చేయడం ఏంటి ఇక్కడ. 60 ఏళ్ళు వచ్చాక ఆచరణలో పెట్టాలి. ఇంక కంఠస్థాలు ఏమిటి ఇక్కడ. నాకు నోటుకొచ్చు, కాలికొచ్చు, చేతికొచ్చు, దేనికి వచ్చింది, ఉపయోగానికి రాలా, పనికి రాలేదు. నోటుకొస్తే, చేతికొస్తే, కాలికొస్తే, పనికి రాలేదు. అది ఆచరించామా. తాము చెప్పు కథలందరి నీతికి జీవితాన సంబంధము కోర్పలేక మనం చదివిన మాటలకి జీవితంలో సంబంధం ఎందుకు కోర్పలేకపోతున్నాం. దీన్నే అన్వయము అంటారు. ఏ గ్రంథం చదివినా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి: అవగాహన, అన్వయము, ఆచరణ. ముందు గ్రంథాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన అంటే కంఠస్థం కాదు. అధ్యయనం వేరు, అవగాహన వేరు. అధ్యయనం అంటే జస్ట్ టు స్టడీ, చదవడం అంతే. దాన్ని చదవాలిగా, ముందు అవగాహన అవ్వాలంటే చదవాలిగా. అధ్యయనం అంటే ఊరికే చదవడం. పాఠశాలల్లో ఉన్న పిల్లలకి స్టడీ అవర్ అంటారు, అధ్యయనం అంటారు. ఆ స్టడీ అంటే ఊరికే స్టడీ, వాళ్ళు అవగాహన చేసుకోరు. వీళ్ళు మళ్ళీ చెప్పాల్సిందే, చెప్పరు, బట్టిస్తారు. పైగా 90 ఏళ్ళలో వచ్చింది, 2000 ఏళ్ళలో వచ్చింది, 23లో రాదని చెప్తాడు. వీడికి ఎందుకు గొడవ. పాఠాలు చెప్పేవాడు మాస్టరా, జాతకాలు చెప్పేవాడు మాస్టరా? ఇంపార్టెంట్ చెబుతారు ఏంటంటే మాస్టర్లు పాఠం చెప్పాలి కానీ. అంతే, వాళ్ళు భ్రష్ట్ అయిపోతారు. జీవితంలో దానికి సంబంధం ఎందుకు కోల్పోలేకపోతున్నాం. ఆ సంబంధమే అన్వయం, అప్లికేషన్ టు ది లైఫ్. అవగాహన చేసుకున్నావు, అన్వయం చేసుకో. అన్వయం సరిపోదండి, అప్లికేషన్ అయింది, ఆచరణ. దాని అర్థం నుంచి వెంటనే 12 ఏళ్ల పాటు సత్యమే మాట్లాడితే పరిహాసానికి కూడా మాట్లాడకుండా ఉంటే ఆ వ్యక్తి సంకల్ప సిద్ధుడవుతాడు అన్నాడు తేజకిరణాల్లో ఒక సూక్తి. ఇది 12 ఏళ్ళు కాదండి, 12 నెలలు ప్రయత్నం చేద్దాం. ముందు 12 నెలలు, 1 సంవత్సరం. ఈ రోజు మొదలు ఫలానా రోజు వరకు. ఈవేళ ఫిబ్రవరి 17 రామకృష్ణ పరమహంస పుట్టినరోజు అంటారు, అంతేనండి.
శివరాత్రి లెక్క 17 పోనీ ఫిబ్రవరి 17 పెట్టు, దానికి ఒక మంచి రోజు అక్కర్లేదు నిజానికి. ఈ పుట్టినరోజు కోసం వాయిదా వేయక్కర్లేదు. ఎవరైనా చంపేయాలనిపిస్తే దాన్ని వాయిదా వేయి, ఒక 6 నెలలు గొడవలేదు. మంచి పనికి వాయిదా ఎందుకు? ఎవరైనా చంపాలనిపిస్తే వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే మనలాగే ఇంకో 10 మందికి శత్రువు అయి ఉంటాడు, వాడు ఎవడో లేపేస్తాడు, మనకు గొడవ ఉండదు. కాకల కార్యం గంధర్వులు తీర్చారు, మన చేతికి మట్టి అంటలేదు. అటువంటి వాటిని వాయిదా వేయాలి. కానీ అసత్యం మాట్లాడను సత్యం మాట్లాడతానంటే వెంటనే ఇప్పుడు గడియారంలో 6:59 నిమిషాలు అయింది, 54 నిమిషాలు అయింది, వెంటనే మొదలుపెట్టాలి. ఇక నుంచి నేను అబద్ధం ఆడను. అంతగా సత్యం పలికే అవకాశం లేకపోతే నోరు మూసుకుంటాను, అబద్ధం చెప్పను. నాకు మాట్లాడడం ఇష్టం లేదండి, చెప్పు. ఇష్టం లేదని చెప్పొచ్చుగా, తప్పేముందమ్మా? అంత పనిగట్టుకుని ఏదో చెప్పి దెబ్బలాటలు తెచ్చుకోకల్లా, అది ఆచరించవచ్చండి. పొడి మాటలు పలుకుదురు. ఊరికే శ్లోకాలు అప్పగించేసేసి ఉపన్యాసాలు దీర్ఘంగా ఇచ్చేస్తే, పుస్తకాలు కూడా చదివేస్తే, పారాయణలు చేసేస్తే ఏమవుతుంది? పండితులు అవుతారు. అప్పుడు ఏమవుతుంది? గంధం మోసే గాడిదవుతాం. ఇలలో ఎక్కడ చూచిన మనుజులంది జబ్బు వ్యాపించి పల్కులకు చేతలకెందు పొంతనజలేకుండన్ పురాణంబులన్ పలుమార్లున్ పఠింతుగాని ఒకటిన్ పాటింపబోరయ్యే మీ తెలుగుందాకినదంట ఈ తెగులు గుర్తింపంగలేదే కవి అని సాగర ఘోష కావ్యంలో తరంగం కవితో ఉంటుంది. మీకు కూడా వచ్చిందట కదయ్యా ఈ జబ్బు, ప్రపంచమంతా వ్యాపించిన జబ్బు ఏమిటంటే ఇలాలో ఎక్కడ చూసినా మనుజులందు ఈ జబ్బు వ్యాపించి, ఇదో వ్యాధి. ఏమిటంటే పలుకులకు చేతలకెందు పొంతనయలేకుండెన్. మాట్లాడేది మొత్తం ఉపనిషత్ సూక్తులే. ఏంటో ఉప్పు తక్కువ వేసి గొడవ పెట్టేస్తాడు. ఈ ఉపనిషత్తులు దేనికి? ఉప్పు గురించి ఏడిచేవాడికి అంత అవసరమా? దాన్ని కాస్తేనా మనం యథాశక్తి ఆచరణలో పెడుతున్నామా లేదంటే 24 గంటల్లో జీవితంలో అద్భుతమైన మార్పులు కనపడతాయి. అసలు నువ్వు సత్యం మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం, అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని, కక్షల్ని తగ్గించుకోవడం మొదలు పెట్టగానే నీకు ముందు బీపీ తగ్గిపోతుంది, ప్రశాంతంగా ఉంటావు, నిద్రపడుతుంది. ఆ రాత్రే అనుభవం అయింది, అమ్మయ్య బాగుంది జీవితం అని. వెంటనే రిజల్ట్, సద్యఫలితం. ఆ కక్షలు, ఆ ద్వేషాలు, ఆ పాత గొడవలన్నీ వదిలేసి, అధోసంత ఎందుకని వదిలేసి ఈ జీవితాన్ని హాయిగా భగవద్భక్తిలో గడిపేద్దామంటే ఈ రాత్రి బాగా నిద్రపడుతుంది, సుఖంగా ఉంటావు. దానికి ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ. పురాణములను పలుమార్లను పఠింతురు కానీ ఒకటిని పాటింపబోరయ్యే. హనుమాన్ చాలీస చదవమంటే చదువుతాం, రామరక్షా స్తోత్రం చదవమంటే చదువుతాం. రాముడు చేసినట్టు, హనుమంతుడు చేసినట్టు ఏ పని మనం చేయం. పైగా చాలా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అండి, ఇంగ్లీష్లో చెప్పాలంటే. అవన్నీ మన వల్ల అవుతాయనే చెప్పారు వాళ్ళు. అవునాయి, నీ వల్ల అవుతాయి, ప్రతిదీ అవుతుంది. సముద్రం దూకడం అవ్వకపోవచ్చండి మన వల్ల, కానీ హనుమంతుడు అంత సముద్రాన్ని దాటి సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి సీత దొరికిందని ఇంకా చెప్పలేదు, ఓ చోట కూర్చున్నాడు. మిగిలిన కోతులన్నీ వచ్చి రాముడిని ఎత్తి మీద ఎక్కేసి చెప్పేస్తున్నాయి, సీత దొరికిందంటే వీళ్ళే చూసినట్టు. వీడెవడు వెళ్ళలేదు అసలు. అక్కడ సముద్ర తీరంలో కూర్చుని ఇసగూళ్ళు కట్టుకుని కాళ్ళు అందులో పెట్టి సైకత శిల్పాలు వేసుకుంటూ కూర్చున్నారు ఈ వానరులు అందరూ. ఇక్కడ ఇసుక శిల్పాలు. వెళ్ళిన వాడేమో హనుమంతుడు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయనకంటే వీళ్ళందరూ రాముడు మెళ్ళ మీద ఎక్కేశారు. పాపం శుభవార్త ఇచ్చారు కదా, నీ కోతులను ఆయన ఏం అంటలేదు, భరించాడు. ఇంత చేసి సరే మీరు వెళ్ళలేదు కదా, అసలు వాడు ఏంటంటే ఆయన కొండ మీద కూర్చొని రామ్ 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 అంటున్నాడమ్మా. అది హనుమంతుడి వ్యక్తిత్వం, అది హనుమంతుడి వ్యక్తిత్వం. మనం ఎందుకండి, మనం చెయ్యనివి కూడా గొప్పలు చెప్పాలని చూసేస్తాం. ఇక్కడ ఆయన చేసిందే చెప్పలేదు, పిలిచే వరకు వెళ్ళలేదు అక్కడికి. కాస్త ఒక 100 రూపాయలు చందా ఇచ్చాడంటే వీడి పేరు వేదిక మీద 10 సార్లు చెప్పేయాలి. ఇక్కడ వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య భోగ 100 రూపాయలకే ఇవన్నీ. కొన్ని 1,00,000 రూపాయలు ఆయురారోగ్యం భోగం భాగ్యం 100కే. బేరం బొత్తిగా చౌకగా ఉంది ఇది. 100కి ఆయు, ఆరోగ్యం, భోగం, భాగ్యం, అష్టైశ్వర్యాలు కూడానా. మద్రాసు ఫిల్టర్ కాఫీ 100 కంటే ఎక్కువ ఉందమ్మా ఈవేళ. కుంభకోణం డిగ్రీ కాఫీ అని ఉంటుంది, తాగండి 70 రూపాయలు ఉంటుంది. 100 కాఫీ రావట్లేదు నీకు. ఆయురారోగ్య భోగ భాగ్యాలు ఎలా వస్తాయి? ఎలా ఆశిస్తున్నావు? ఏది మనకు ఆచరణ అక్కర్ల, ఫలితం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ముఖ్యమైనది ఏమిటంటే మన మనస్సును మనం నియంత్రించుకోలేకపోవడం. ఆచరణ ఎందుకు చేయలేకపోతామంటే నియంత్రించుకొని. అందుకే తర్వాత నెల ఫిబ్రవరి 26వ తేదీ ఒక మాట చెబుతాడు ఆయన. నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు
విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది అంటాడు. ఆ మనస్సు అన్నిటికీ మూలం ఈ దిక్కుమాలిన మనస్సే. ఇంతకే అది ఉందో లేదో చెప్పలేము, అంత గొప్పది అది. ఏదైనా పదార్థం ఉంది అంటే భౌతిక శాస్త్రం ప్రకారం, అంత శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం ఎవరైనా మనస్సును నిరూపించండి, ఛాలెంజ్. శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం నిరూపించాలి. శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం ఏదైనా ఒక వస్తువు ఉండాలంటే పొడుగు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎరుపో నలుపో ఏదో రంగు ఉండాలి, లావో సన్నమో ఏదోలా ఉండాలి. మనసు పొడుగా పొట్ట ఎవరూ చెప్పలేరు, ఎరుపా తెలుపా ఎవరూ చెప్పలేరు, లావా సన్నమా ఎవరూ చెప్పలేరు, ఉందా లేదా ఎవరూ చెప్పలేరు. కానీ ఉంది, మనకు తెలుసు, ఆలోచిస్తున్నాం. మనస్సు లోపల వస్తున్న ఆలోచనలన్నీ కలిపి మనం మనస్సును ఒక పేరు పెట్టాం. నిజానికి అది లేదు, ఒక పేరు పెట్టాం, లేకపోతే నడవదు. కాబట్టి అంతే. కావాలంటే మీ మనస్సును మీరే గమనించుకోండి. యోగ వాసిష్ఠంలో చెబుతాడు, అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు చూసావంటే అది ఉండదయా, చూడకపోతేనే ఉంటుంది అన్నాడు ఆయన. ఎందుకంటే గమనించేది మనస్సే, గమనింపబడేది మనస్సే. ఆ మనస్సే నువ్వు. ఇంక నువ్వు కాకుండా మనస్సు, నా మనస్సు అనేది తప్పుడు మాట. నువ్వే మనస్సు. నా చెయ్యి అన్నంత తేలిగ్గా చెప్పే మాట కాదు అది. నా మనస్సు అంటే మనస్సే నువ్వు. మళ్ళీ నా మనస్సు ఏమిటి? ఇక్కడ ఊరికే వ్యవహారం కోసం అంతే అక్కడ. అందుకే శంకరాచార్య మనస్సు మిథ్యా అని తీసిపారాయి. దాని ఆలోచనలకు నువ్వు ప్రాధాన్యం ఇవ్వడమేటి అసలు? ఆ నేనెవరో చూడు, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో చూడు. అసలు ఆలోచనకు మూలమేమిటో గమనించు. ఆ మూలమైన పాయింట్ పట్టుకు అక్కడ ఉండిపో. మనస్సు ఉండదు అక్కడ. అదే ధ్యానం. రాగిచ్చే స్థితే ధ్యానం. అది కుదరకే ఏడుస్తున్నాం అందరం. దానికి నియంత్రణ ఉండాలి. మనస్సుకు ఎప్పుడు 3 ఉంటాయి: నిగ్రహం, నియంత్రణ, నిషేధం. వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టకుండా, అది చెడు ఆలోచన అయినప్పుడు ఏవో ఆలోచనలు వస్తున్నా దాన్ని ఆచరణలో పెట్టకుండా ఆపితే మీకు నిగ్రహం అన్నట్టు లెక్క. వస్తున్న ఆలోచన వస్తున్నప్పుడే ఆపేయగలిగితే మీరు నియంత్రించగలిగినట్టు లెక్క. అసలు ఆలోచనే లేని మనశ్శూన్య స్థితికి వెడితే నిషేధం విధించినట్టు లెక్క. నిగ్రహం కంటే నియంత్రణ గొప్పది, నియంత్రణ కంటే నిషేధమే గొప్పది. పోలీసులు ఏదైనా 144 సెక్షన్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? నలుగురు మించి ఉండకూడదు అంటారు. అది నియంత్రణ, నిషేధం కాదు. నలుగురు ఉండొచ్చుగా. కర్ఫ్యూ పెడతారు, మొత్తమే ఉండొద్దు అంటారు, అది నిషేధం. అసలు రోడ్డు మీద కనపడడానికి వీల్లేదు. ఆ నిషేధంలోకి వెళ్ళాలంటే ముందు నియంత్రణ చేయాలి. నియంత్రణ లేకపోతే ఏమవుతుందో, నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది. మనిషిని ఎక్కడికి తీసుకెడుతుందో తెలియదు, ఎన్ని పెంట కుప్పలు తొక్కుతామో తెలియదు, ఎన్ని పిచ్చి పనులు చేస్తామో తెలియదు. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాం, అయ్యో ఇలా చేసేసాం, అలా చేసేసాం. అంత ఆవేశంతో కూడిన మనస్సుకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నావు నువ్వు? అది వివేకానందుడు మాట. అదే నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. ఆ నిగ్రహం, వస్తున్న ఆలోచన వచ్చింది, అది మంచి ఆలోచన అయితే పెట్టు, అది కూడా సమయం సందర్భం ఉంటాయి. చెడ్డ ఆలోచన మొత్తమే వదిలేయి. ఎవరి మీద మనకు కోపం వచ్చింది, ఎందుకంత ఆవేశం? ఆపు, కాసేపు ఆపు. అంత కోపం రావాలా? వాడు అంత తప్పు చేశాడా? అటువంటి తప్పు నువ్వెప్పుడూ చేయలేదా? అసలు నువ్వు తప్పు చేసి వాడి మీద పెట్టేస్తున్నావేమో. ఇదేం ఆలోచించరండి. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పు ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. మనం 1-2 స్థితుల్లో ఉంటే పర్వాలా, 3-4 వేయకూడదు. మూర్ఖత్వంలోకి, రాజకీయంలోకి. రాజకీయ పార్టీల నిందలు మీరు గమనించండి. వీడు కొట్టేస్తాడు, వాడే కొట్టేశాడు అంటాడు. కొట్టేసింది వీడే, వాడు అనకుండా ముందు వీడే అనేస్తాడు. ఈ స్థితి మానవ సంసార సంబంధాల్లో కూడా వస్తే అలాగా. నువ్వు తప్పు చేసి నన్నంటే అంటే నీ తప్పు కనపడకుండా ఉండడానిక? అది కనపడదా? నిజాన్ని నిప్పు లాంటిది, ఎప్పుడప్పుడు బయటపడుతుంది. ఇదే మనం చేస్తున్నాం. ఎందుకని ఇది ఎందుకు జరుగుతుంది? ఇలా చేశామని కాదు, చాలామంది చేస్తారు. ఎందుకు జరుగుతుంది? నియంత్రణ లేని మనస్సు. నియంత్రణ లేకుండా ఉన్న మనస్సు అయితే లక్ష్యం వైపు సాగిపోయే మనసు. ఒక లక్ష్యం పెట్టుకుంటాను జీవితానికి, ఏదో చదువులో ఈ లక్ష్యం, జీవితంలో ఈ లక్ష్యం, ఆర్థికంగా కూడా ఒక లక్ష్యం ఉండాలండి. ఇంత సంపాదించాలి, మనకు అవసరం కదమ్మా.
ఇంట్లో కనీసం ఓ 10,000 కదా, ఇవాళ 25,000 లేనిదే ఇల్లు నడవదు. ఏవో అవసరమైన సందర్భాలు వస్తాయి, దాంట్లో 25,000 ఉండాలి కదా. అంతకంటే ఏదో దాటింది, ఓ 1,00,000 2,00,000 ఎక్కువైంది, బ్యాంకులో వేసి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావు? దొంగతనాలు కదా. కాలింగ్ బెల్ కొట్టి సుత్తెట్టు కొట్టి పట్టుకుపోతున్నారు మొత్తం. ఎందుకు వచ్చింది? క్యాష్ కానీ ఇంకోటి కానీ, ఈ క్రెడిట్ కార్డులు ఆధార్ కార్డులు కూడా కష్టం. అది తీసి అందులో వేసి బ్యాంకులో వేసి తీకు. అదే ఓ 10 లక్షలు 25 లక్షలు దాటింది, ఓ స్థలమో ఇల్లో పొలమో ఏదో కొనే. ఆర్థికమైన లక్ష్యం అండి. అందరూ బాగుంటారు, స్థిరాస్తులు కొనుక్కుంటారు హాయిగా. ఇవాళ అసలు స్థిరాస్తి కొనేది ఎలా కొంటాడు అంటే, ముందు 2 కోట్ల ఇల్లు కొంటాడు, వీడి దగ్గర 2 లక్షలే ఉన్నాయి, ఈఎంఐ పెడతాడు. ఏమనాలి దీన్ని? ఈఎంఐ అంటే ఎవడ మాసికం వాడే పెట్టుకోవడం. నీ దగ్గర ఉన్నది 2 లక్షలు, నువ్వు 2 కోట్ల ఇల్లు ఎలా కొంటావయ్యా? మామూలు మాసికాలను అయ్యాం, ఎవడో పెద్ద కొడుకు పెడతాడు, వీడే పెట్టుకుంటాడు. నీ దగ్గర ఉన్నది 25 లక్షలు కూడా లేదా, 2 లక్షలు కూడా లేదా, నువ్వు 2 కోట్ల ఇల్లు కొంటావు. ఏమన్నా అంటే నెలకి 2 కోట్లు ఇల్లు కొంటే, ఇప్పుడు సుమారుగా నేను బ్యాంక్ మేనేజర్ని అడిగే మాట్లాడుతున్నా, 1 కోటి పెట్టామంటే 1,00,000 ఉంటుందండి ఈఎంఐ సుమారుగా. 2 కోట్లకు 2 లక్షలు పడుతుంది, ఎక్కడి నుంచి కడతావు? అప్పుడు ఏమనుకుంటాడు, నా జీతం 3.5 ఉందండి. 3.5 ఎప్పుడు ఉంటుందా? నీ సామర్థ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుందా? నీ కంపెనీ వాడు నిన్ను ఇలాగే ఉంచుతాడా, తీసేయడా? ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, నువ్వు మహామేధావి అయితే నీకు జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, లేకపోతే నువ్వు పనిచేయట్లేదు కాబట్టి తీసేస్తారు. ఏదైనా ప్రమాదమే. తీసేయడం కోసం ఓ మనిషిని పెడతాడు, హెచ్ఆర్ అని, హ్యూమన్ రిసోర్సెస్. దానికోసం వాడికి జీతం ఎందుకు ఇస్తారంటే తీసేసినందుకు. వాడికి టార్గెట్ ఉంటుంది, 10 మందిని తీసేయాలి ఏడాదికి. నువ్వు తీసేయడానికి ఒక మనిషి తలారీ వాళ్ళలాగా, ఉరి తీసేవాళ్ళలాగా. వీడు అందులో తీసేయడానికి ఏం దొరుకుతుందా అనే చూస్తాడు, పని చేయడం గురించి కాదు. ఇప్పుడు ఉద్యోగమే అది. ఎందుకు వస్తున్నాయి? కంపెనీ వాడికి వాడి లాభం వాడికి ముఖ్యం అమ్మా, నీ సంసారం వాడికి అక్కర్లేదు, వాడి లాభం వాడికి ముఖ్యం. అందుకే మనకు సూక్తులు చెప్తారు పెద్దలు, సాఫ్ట్వేర్ కంపెనీల వారు వారానికి 70 గంటలు పని చేయాలి, వారిని పని చేసుకోమనండి. మనకి చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. వారానికి 70 గంటలు పని చేస్తే రామకృష్ణ మఠానికి ఎవడొస్తాడో కానీ మామూలు రోజుల్లో కాదు, శనివారాల్లో పోటెత్తిపోతున్నారా యువతరం మొత్తం. తలపోటు ఎక్కువైందమ్మా, అందుకే పోటెత్తిపోతున్నారు. ఇక్కడ ఉరికి వస్తారేంటి గుళ్ళోకి మఠానికైనా, తలపోటు ఎక్కువైంది అందుకే పోటెత్తిపోతారు. ప్రతి దానికి ఆందోళన. ఎందుకని? ఒత్తిడి, పని ఒత్తిడి. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఇదంతా మన మనోనియంత్రణ. మన ఖర్చులు తగ్గించుకుంటే అంత ఉద్యోగం మనకు అక్కర్లేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు. ఆదాయం నీ చేతిలో లేదు మిత్రమా, ఖర్చులు నీ చేతిలో లేవా? ఆదాయం నీ చేతిలో లేదు, ఖర్చులు నీ చేతిలో లేవా? ఈ సంవత్సరం మాకు జాతకం ప్రకారం మా ఆవిడది నాది ఒకటే రాశి, కన్యా రాశి. మాకేముందంటే ఆదాయం 2, వ్యయం 11 ఉంది. కిందటి ఉగాదికి నేను వెంటనే ఇంట్లో చెప్పేశాను, ఎలాగూ ఖర్చు తప్పదు, అందుకని ఇంట్లో చెడిపోయిన వస్తువులన్నీ తీసేసి కొత్త వస్తువులు కొనేయండి శుభ్రంగా అని చెప్పాను. ఖర్చు తప్పదు, నాకు డబ్బు లోటేం లేదు, భగవంతుడి దయ వల్ల నాకు లోటేం లేదు. సరస్వతి కటాక్షంలాగే నాకు లక్ష్మీ కటాక్షం, నా కుటుంబానికి సరిపడ హాయిగా ఉంది. రామకృష్ణుడి దయ, నాకేం లోపం లేదు, నాకు హాయిగానే ఉన్నాను. అందుకని నేను చెప్పేశాను, ఎలాగూ జాతకం ప్రకారం ఖర్చు తప్పదు, దాన్ని మనం మార్చాలి. ఫోన్లో అది ఉంది అనుకుందాం. అందుకని అనవసరపు ఖర్చు పెట్టద్దు. కానీ ఈ సోఫా బాగోపోతే కొత్త సోఫా కొనే, అన్నాల బాల బాగోపోతే అన్నాల బాల కొత్తది పెట్టేయి, నీకు బీరువా కాకపోతే బీరువా తీసేయి. ఏమైంది? ఇప్పుడు వస్తువులన్నీ కొత్తగా పెట్టుబడి పెట్టి కొన్నాం మిత్రమా, హాయిగా ఉన్నాయని. ఖర్చు అయింది, వస్తువులు వచ్చాయి, అన్నీ పెట్టుబడే. మా ఇంట్లో లెక్క ఏంటంటే ఈఎంఐ అనేది మా కాలనీలోకి రావడానికి వీల్లేదు. ఉంటే డబ్బు ఉంటే కొని లేతలేదు, మొత్తం ₹1 బాకీ ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం ప్రాణం పోతే నేను ఎవరికి బాకీ లేను, నాకెవరూ బాకీ లేరు, అంతే నా జాతకం లెక్క. నేను ఎవరికి బాకీ లేరు, నాకు కూడా ఎవరు బాకీ లేరు. మా అబ్బాయిలు ఒకవాళ్ళు అడిగినా మీరు నమ్మక్కలేదు, ఎవరికి లేరు, నాకెవరు బాకీ లేరు. మీ నాన్నగారు 10,000 అది ఆయన జాతకంలో జరిగే పని కదని మా వాళ్ళు చెప్పేస్తారు, ఆయన పుచ్చుకోరని నేను చెప్పేస్తాను. అంతే లెక్క అది. నేను ఎవరికి బాకీ లేను, నాకెవరు బాకీ లేరు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అమ్మా, నేను ఆచరించే చెబుతున్నాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది ముందు ఉండాలి, అది లేకపోతే ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ఆర్థికం వదిలేయాల్సిన పనేం లేదు. ఆర్థిక లక్ష్యం అంతకంటే గొప్పది. మానసిక సంస్కార లక్ష్యం. మనం సత్యమే మాట్లాడుతున్నామా, ధర్మంగానే ఉన్నామా, అది కూడా ఒక టార్గెట్. ఈ వారంలో ఎన్ని అబద్ధాలు ఆడాం రాసిపెట్టుకో. కానీ మళ్ళీ కాగితం మళ్ళీ భార్యకి భర్తకి చూపించక కొంపలు అంటుకుపోతాయి. ఆడని అబద్ధాలు కూడా ఆడేవంటారు, నీ జాతకం అంతా అబద్ధం అంటారు. వద్దు, కొన్ని చెప్పకూడదు, కొన్ని రహస్యాలు భార్యకి చెప్పకూడదు, భర్తకి చెప్పకూడదు. దేవుడికి మనం చెప్పక్కల, వాడికి ఎలాగో తెలుసు. ఎవరికి చెప్పకు, నీలోనే దాచేయి. కానీ నువ్వు రాసుకోవాలి, అబద్ధం ఆడు రాసుకో. ఒక వారం అయ్యాక చూడు, ఓయ్ బాబోయ్ వారంలో 16 అబద్ధాలు ఆడాం, 12 ఏళ్ల పాటు అబద్ధం ఆడద్దని చెప్పాడు వివేకానందుడు. ఎలా ఇది?
వారంలో 15 ఆడేస్తే రేషియో నెలకి ఎన్నైనా 60 అయినా ఇవ్వబోయ్. తగ్గిద్దాం, అబద్ధాలు ఆడదు, తగ్గిద్దాం, వారానికి ఒకటి వద్దాం. మరీ తప్పనిసరి అయితే తప్ప ఆడద్దు. ప్రతిదానికి ఊరికే సరదాకి అబద్ధాలు ఆడాల్సిన పని లేదు కదా, నిజమే చెబుతాం. అలా నిజం చెప్పడానికి నువ్వు వారం, 10 రోజులు, నెల్లాళ్ళు, అలాగే క్రమంగా 6 నెలలు అలవాటు పడితే మిత్రమా, నీ నాలుక నిన్ను అబద్ధం ఆడనయ్యేది మిత్రమా. సృష్టి నియమం అది, సృష్టి నియమం. నీ నాలుక నీకు సహకరించదు. నువ్వు అబద్ధం ఆడితే నాలుక మడత పడుతుంది. నాకు అలవాట్లేని పని చేస్తున్నావురా అంటుంది. అంత అభ్యాసం మనం శరీరంతో చేయొచ్చు. అదే ఆచరణలో పెట్టాం, అదే మనోనియంత్రణ. అందుకని తప్పింది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అది ఉంటే మనస్సు లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదిస్తుంది. విజేతగా నిన్ను శిఖరాలను అధిరోహిస్తుంది.